పరిధిలో 6వ తారీఖున సుమారు 9 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజు అతన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోవడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ వైపు ముందు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళుగా కంప్లైంట్ చేస్తే అతను ఫోన్ నెంబర్ అది తీసుకొని కాంటాక్ట్ చేస్తే ఆ తర్వాత అతన్ని ఆమదాల వలస వరకు తీసుకెళ్ళి తిరిగి నర్సన్పేటలో వదిలిపెట్టడం జరిగింది. అయితే ఈ కేసుకి కారణాలు ఏంటంటే ఒక పొట్నూరు వేణుగోపాలరావు అన్న అతను ఈ కంప్లైంట్ తాలూకు హౌస్ ఆమదాల వలసలో ఉన్నటువంటి హౌస్ని 2019లో 6,50,000 పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు రెంట్కి. అంటే రెంట్ కూడా ఉండదు, 6,50,000 వచ్చే ఇంట్రెస్ట్ ఎంత వస్తే వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ కింద రెంట్ కింద ఒప్పందంగా రాసుకున్నారు. అయితే 2022లో వచ్చేటప్పటికి ఆ హౌస్ మీద హెచ్డిఎఫ్సి వాళ్ళు వైజాగ్ వాళ్ళ మీద లోన్ ఉంది. ఆ లోన్ తీరిస్తే వీళ్ళకి అమ్ముకోవడానికి ఉంటుందని 1,10,00,000 లోను మార్టిగేజ్ లోను కట్టేసి మళ్ళీ అప్పుడు అగ్రిమెంట్ రాశారు. రూపాయిన్నర ఇంట్రెస్ట్ ఇవ్వడానికి, తర్వాత ఏంటంటే దానికి ఒక టైం పీరియడ్ పెట్టుకున్నారు. 10 సంవత్సరాలంతా ఆ లోపల క్లియర్ చేయడానికి, అంటే ఆఫ్ ఆఫ్ ది హౌస్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ అగ్రిమెంట్లో రాసుకున్నారు. అయితే ఈ 2019లో రాసినటువంటి అగ్రిమెంట్ 2029 వరకు 10 yearsకి రాసుకున్నారు. అగ్రిమెంట్ అవ్వకముందే కొన్ని ప్రెజర్స్ ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఈ పొట్నూరు వేణుగోపాలరావు మీద ప్రెజర్స్ ఆయన ఎక్కడెక్కడ అప్పు చేశాడు, ప్రెజర్స్ ఉంటే డబ్బులైనా ఇచ్చేయండి లేకపోతే నాకు అమ్మండి అనేది పెట్టుకున్నాడు. డబ్బులు ఇవ్వడానికి టైము ఇంకా ఉంది కదా, అమ్మడం అనేది రేట్ అనేది తక్కువ వాళ్ళు చెప్తూ ఉండడం వల్ల ఈ ట్రాన్సాక్షన్లో చాలామంది పెద్దల దగ్గర వాళ్ళ దగ్గర కూర్చున్నారు. అది సెటిల్ కాకుండా ఫైనల్గా 6వ తారీఖున తీసుకెళ్ళి కిడ్నాప్ చేశారు. ఇందులో భాగంగా A1 అంటే ఎవరైతే అగ్రిమెంట్ పెట్టారో వేణుగోపాలరావు అతను ఏం చేశాడంటే ఒక బొడ్డేపల్లి శ్రీనివాస్ అనేసి ఆయనకి అప్రోచ్ అయ్యాడు. వాడు కొద్ది యాక్టివ్ పర్సన్, కొద్ది ఆల్రెడీ ఆంధ్రాల వలసలో 4 అరెస్ట్ కేసులు ఉన్నాయి కూడా. అతన్ని అప్రోచ్ అయ్యి ఒక 30 లక్షలకి ఈ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆయన 30 లక్షలు చెక్కులు ఇచ్చాడు. ఆయన కూడా ఈయన వెంట పెట్టుకుని వస్తే ఆ చెక్కులకి డబ్బులు ఇవ్వమని ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు తీసుకుని వెళ్ళి బెదిరించి రిజిస్ట్రేషన్ ఏదో చేయించుకోవడానికని తీసుకొని వెళ్ళడం జరిగింది. మీన్వైల్ పోలీసులు కంప్లైంట్ రావడం, పోలీసులు అలర్ట్ చేయడం, వాడిని నర్సన్నపేటలో విడిచిపెట్టడం అనేది జరిగింది. వాళ్ళ కంప్లైంట్ లక్ష్మీనారాయణ. ఆ తర్వాత పోలీసులు ఎన్క్వైరీ చేస్తే వాళ్ళందరూ అప్స్టాండింగ్ అయిపోయినారు. ఈరోజు నిన్న సాయంత్రం 6 గంటలకి A1 అయినటువంటి వేణుగోపాలరావుని, తర్వాత ఆ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి తాతారావు, అలమండ తాతారావు, పొట్నూరు జీవనం, వీళ్ళిద్దరూ A2 శ్రీనివాసరావు తాలూకు ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో పెడతారు. ఇంకా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి బొడ్డేపల్లి శ్రీనివాసరావుని, అలాగే రమేష్ అని ఒకతను, గణేష్ అని ఒకతను, ఒక కారు డ్రైవర్, ఇంకా 4 అరెస్ట్ చేయవలసి ఉంది. 2 కారుల్లో వచ్చారు, 2 కార్లు సీజ్ చేయవలసినటువంటి ఉన్నది. డిఎస్పీ గారు, ఇన్ఛార్జి డిఎస్పీ గారు ఆధ్వర్యంలో సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది పట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు.